గంగా స్నానం చేసినంతటి ఫలితం ఏంటి అంటే ఈ జ్ఞాన స్నానమే. భగవద్గీత కనుక మనం చదువుకుని అర్థం చేసుకుంటూ ఉంటే గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపివా మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ అంటాడు గీతా మహాత్మ్యంలో. ఎవడైతే భగవద్గీతని వినటానికి, నేర్చుకోవటానికి, అందులో అర్థం తెలుసుకోవటానికి సమాయత్తమైనటువంటి చిత్తంతో ఉంటాడో వాడి చిత్తము చాలా సాత్వికంగా ఉంటుంది. హింసా మార్గాన్ని వదిలేస్తాడు. కానీ ఈనాడు సమాజంలో జరుగుతూ ఉన్నటువంటిదే గొప్ప హింస. మానసికంగా హింస, శారీరకంగా హింస కూడా చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నది. అందుకని ఇటువంటి సమాజానికి భగవద్గీత అనేటువంటిది చాలా చాలా అవసరం. మన ధర్మం బోధించేటువంటిదే ఇది. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత